సెల్ఫ్గా అందరికి ఎలా ఎంటర్టైన్ చేయాలని అది నాకు రాదు. ఎందుకంటే దట్ ఈస్ అ కామెడియన్స్ జాబ్, కానీ దట్ ఈస్ అది జాబ్. ఇంకోటి ఒకటి చెప్తున్నాను, అది రియాలిటీ అండ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో ఎప్పుడైనా ఒక గ్యాప్ ఉంటుంది. సో ఆదిత్యం అంటే చాలా ఎనర్జెటిక్గా సినిమాలు ఉన్నారు, సో ఎనర్జెటిక్గా రియల్ లైఫ్లో కూడా ఉంటారు, అట్లాంటి మేబీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ రావచ్చు, బట్ దట్ ఈస్ సినిమా అండ్ దిస్ ఈస్ రియాలిటీ. ఓకే, అది కదా, అదే కదా. సో రియాలిటీలో అంటే సినిమాలో విలన్ చేసిన వాళ్ళు రియాలిటీలో చాలా మంచి పర్సన్స్ యాక్చువల్లీ. సార్ మీ నామినేషన్ పాయింట్ యాక్సెప్ట్ చేసాం, డిపెండ్ కూడా చేసుకోవట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను. సో మీ దృష్టిలో హూ ఇస్ ద బెస్ట్ టిల్ డేట్? మీకు పర్సనల్ ఫేవరెట్ కావచ్చు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు టిల్ డేట్? సెకండ్ క్వశ్చన్. థర్డ్ పాయింట్, ఎవరు ప్రెసెంట్ టిల్ డేట్ లీస్ట్ పర్ఫార్మర్? ముగ్గురు పేర్లు చెప్పండి. ఫస్ట్ నా పర్సనల్ ఫేవరెట్ నబీల్. నబీల్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, లోపల ఏమీ పెట్టరు, ఏది పాలిటిక్స్ కానీ రాజకీయం కానీ ఏమీ చేయరు. సో నబీల్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. నిఖిల్ కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నారు, అది నాకు అనిపించింది. ఈజ్ అ పీపుల్ ప్లీజర్, ప్రతి చోటికి వెళ్ళి ప్రతి పర్సన్తో ఏదో మాట్లాడాలి, సంథింగ్ ఏదో కనెక్ట్ చేయాలి. అది అప్పుడు అంత జెన్యున్గా కాదు, కానీ హీఈస్ డెఫినెట్లీ ప్లేయింగ్ అ సేఫ్ గేమ్. హీఈస్ అన్ ఆల్ రౌండర్ ఇన్ ఆల్ ద థింగ్స్, బట్ ఈస్ డెఫినెట్లీ ప్లేయింగ్ అ సేఫ్ గేమ్.